మురుమురాలతో మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేయబోతున్నారు. సో లెట్స్ సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. బట్ దానికన్నా ముందు ఈ మురుమురా నాష్తా మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. మరమరాలు, ఆయిల్, బాయిల్డ్ పొటాటో, క్యారెట్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, సెసమీ సీడ్స్, గ్రామ్ ఫ్లోర్, కర్రీ లీవ్స్, టర్మరిక్ పౌడర్, శనగపప్పు నానబెట్టినవి, గరం మసాలా, కారం, కొత్తిమీర, కర్డ్, ఆనియన్స్. సో మురుమురా నాష్తా తయారు చేసుకోవడానికి ఇవి కావాల్సినవి. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ ఓకే. అన్నిటికన్నా ముందు స్టవ్ వెలిగిద్దాం. మెయిన్ స్టెప్, హౌ కెన్ వి ఫర్గెట్ ఇట్? సో మురుమురాలు రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మా రాయలసీమలో మేము బొరుగులు అంటాం. బొరుగులు బొరుగులు. అదే నేను తెలంగాణలో ఇక్కడ హెల్ప్ వచ్చి బొరుగులు ఇచ్చి ఏంటమ్మా ఏం కావాలి నీకు అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ మురుమురాలు, మరమరాలు, మురుమురాలు, మురుమురే, మర్మరే అన్ని మీకు ఏం కావాలంటే అది పిలుచుకోవచ్చు. మేమైతే హ్యాపీగా బొరుగులు. సీమ అంటే అది మేము యునిక్ గా పిలుచుకుంటాం బొరుగులు అని. సో మేము మంచిగా ఇట్లా బొరుగులు స్టోర్కి వెళ్ళి ఒక 10 బొరుగులు వేయండి అని అడుగుతాం అనమాట. అదే ఇక్కడ బయట ఇన్ని బొరుగులు ఇంత ఇట్లా ప్యాకెట్స్ లలో వస్తున్నాయి. బాధ వేస్తుంది చూడాలంటే. అట్లా మా బొరుగులు ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నాం మేము. అట్లా బొరుగులు దాన్ని ఏమంటారు దాన్ని? ఓకే, బొరుగులు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయితే అక్కడ పోయి మంచిగా పళ్ళు తెచ్చుకునే వాళ్ళం. ఇంత పెద్ద కవర్ కి 21 రూపీస్, జస్ట్ 21 రూపీస్ కి పెద్ద కవర్ లో వచ్చేవి బొరుగులు మాకు. ఇప్పుడు నేను 40-50 రూపీస్ పెడితే ఇంత చిన్న ప్యాకెట్ లో వస్తుంది. చిన్న ప్యాకెట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సరే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ముందుగా మరమరాలు వాటర్ తో వాష్ చేసుకొని యూజ్ చేయాలి. కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. పొటాటో, మ్యాష్డ్ పొటాటో. యాక్చువల్లీ బాయిల్ చేసి మనం మ్యాష్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నారా? ఏం లేదు, ఓన్లీ కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నాం. చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం ఇవి సెసమీ సీడ్స్ కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి సెసమీ సీడ్స్? అంత ఏం అవసరం లేదు. వద్దా? సరే అండి, తక్కువ వేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలండి? శనగపిండి. ఓకే, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. కర్రీ లీవ్స్, ఓకే, పసుపు, శనగపప్పు నానబెట్టినది, ఓకే, క్రిస్పీనెస్ కోసం గరం మసాలా, కారం కొంచెం, ఆనియన్స్, ఓకే, ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, ఇంకేమైనా మిగిల్చారా? అన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి అన్ని వేసేసారు బౌల్లో. అన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ మసాలా చేసేసి తర్వాత ఏం చేయాలి మేడం? మిక్స్ చేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమేనా? కొంచెం సాల్ట్. ఎస్, లైఫ్ లో ఏది తక్కువైనా, లైఫ్ గురించి వదిలేసేయండి, వంటల్లో ఏది తక్కువైనా కాకపోయినా ఉప్పు మాత్రం తక్కువ అవ్వద్దు, ఎక్కువ కూడా అవ్వద్దు. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వేయాలి ఉప్పు. ఉప్పు వేయడం అనేది ఒక ఆర్ట్. అయినా ఎందుకైనా మంచిది తక్కువ వేసుకోండి, వంటలు బీపీ రాకుండా ఉంటుంది. యాక్చువల్ గా బొరుగులు అనేవి మల్టీపర్పస్ అన్నమాట. మనం ఉగ్గాని వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ బొరుగులు, పీనట్స్, మంచిగా టొమాటోస్ కట్ చేసి సాలెడ్ లాగా తినొచ్చు. సేవ్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో, ఆలు భుజా, అసలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు బొరుగులతో. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్.
సో రెడీ అయిపోయింది అనమాట మన ముర్మురా నాష్తా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఇలా షేప్ చేసుకోవడమే. షేప్ చేసుకోవాలా? ఎట్లా వేసుకోవాలండి? ఆయిల్ చేతికి రాసుకోవాలి. ఓకే, ఇలా ఒత్తుకుని ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. చేసుకోవాలి. మ్హూ. ఇలా చేసుకోవాలి. ఓకే, ఇవి వేసేసుకొని కాల్ చేసుకోవడమేనా? అవును, ఓకే, వేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకొని మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. సో మిగిలిన మిశ్రమం కూడా ఉంది కదా, వాటితో కూడా ఇలాగే చక్కగా బుల్లెట్స్ తయారు చేసుకొని ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని తినేద్దాం. రెడీ అయిపోయినాయి. ముర్మురా నాష్తా ఇస్ రెడీ. డిష్ అవుట్ చేద్దామా? చేద్దాం. మర్మరా నాస్తా రెడీ. ఓకే, సో ముర్మురా నాష్తా ఇస్ రెడీ అండి. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. ముర్మురా నాష్తా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బొరుగులు, బంగాళాదుంపలు, క్యారెట్, కరివేపాకు, నువ్వులు, శనగపిండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు. ముర్మురా నాష్తా తయారీ విధానం: ముందుగా బొరుగులు, కర్డ్, అలాగే స్మాష్డ్ ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, శనగపిండి, కరివేపాకు, పసుపు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, గరం మసాలా, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసి స్టవ్ పైన 2 వైపులా బాగా కాల్చుకొని డిష్ అవుట్ చేయాలి. అంతే, ముర్మురా నాష్తా రెడీ.